రాజకీయాల్లో బంధుప్రీతి అనేది కొత్త ఏం కాదు. ఒక విధంగా చెప్పాలంటే భారత రాజకీయాల్లో మొట్టమొదటిగా బంధుప్రీతితోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ రాజకీయాల్లో విపరీతంగా దూసుకుపోతున్న సమయంలో కూడా తన ప్రేమాస్పదమైనటువంటి కూతురు ఇందిరాగాంధీకి తగు అవకాశాలు ఇస్తూ ఆమెను తయారు చేసినాడు. అక్కడ బంధుప్రీతి కన్నా కూడా తన కూతురు అనే దానికన్నా కూడా రాజకీయాల్లో ఆమెను తయారు చేయడం తన బాధ్యతగా తీసుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాలు అప్పుడు ఇప్పట్లాగా ఇంత స్వార్థపూరితంగా లేవని కూడా కారణం కావచ్చు. కానీ ఆ తర్వాత శాస్త్రి కావచ్చు, పటేల్ కావచ్చు, ఇంకా కొందరు నాయకులకి అవకాశం లేదో, బహుశా నిజంగానే బంధువులు ప్రోత్సహించలేదో మనకు తెలియదు. కానీ బంధుప్రీతి పెద్దగా డామినేట్ కాలేదు. నెక్స్ట్ తరంలో శ్రీమతి ఇందిరాగాంధీ రాజకీయాల్లో మంచి ఫామ్లో ఉన్నప్పుడు తన కొడుకు సంజయ్ గాంధీకి ఎనలేని ప్రాధాన్యతనిచ్చి పేరు కన్నా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ఇందిరాగాంధీ బంధుప్రీతి ఆమెకి విపరీతంగా ఉంది. తన బిడ్డలు రాజకీయంగా ఎదిగించాలని, అతను ఏమి చెప్పినా ఒంటెద్దు పొగడుతో అతని మాటే వింటున్నాడని ఆమెకు రాజకీయంగా నష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. తర్వాత రాజకీయాల్లో ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా లల్లూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, తర్వాత అంతకుముందు చరణ్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ కావచ్చు, మొరార్జీ దేశాయ్ కావచ్చు, వీళ్ళల్లో కొందరికి అవకాశాలు ఉన్నాయి, కొందరికి లేవు. అటనే అవకాశాలు లేని వాళ్ళంతా బంధుప్రీతి లేని వాళ్ళని కాదు, అవకాశాలు ఉన్న వాళ్ళంతా బంధుప్రీతితో కళ్ళు మూసుకుపోయినారని కూడా కాదు. పరిస్థితులు ఆయనటువంటి స్టామినాలు, వాళ్ళ శక్తి సామర్థ్యాల బట్టి రాజకీయాల్లో రాణిస్తూ వచ్చారు. అవన్నీ భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ఇబ్బంది కలిగించకపోయినా లల్లూ ప్రసాద్ యాదవ్ కాడికి వచ్చే కొద్దికి, అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ కాడికి వచ్చే కొద్దికి కొంచెం ఇబ్బందులు పడినటువంటి మాట వాస్తవము. ఆ తర్వాత రాజీవ్ గాంధీ తన యొక్క రాజకీయాల్లో దూసుకుపోతూ కూడా ఎప్పుడు అప్పటికే చాలా చిన్నపిల్లలుగా ఉన్నట్టు రాహుల్ గాంధీని కానీ, ప్రియాంక గాంధీని కానీ రాజకీయాల్లో ప్రోత్సహించినట్టు కనిపించదు. దురదృష్టవశాత్తు ఆయన టెర్రరిస్టుల యొక్క దాడుల్లో గురి కావడంతో, హత్య గావింపబడడంతో అనాథైనటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒక రూపాన్ని సంతరించడం కోసం సోనియా గాంధీని వారసత్వంగా తీసుకొచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఎన్నో డక్కా మొక్కిలు తిరిగిన కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాలతో 2 టర్ములు రాజ్యాన్ని పరిపాలించుకున్నటువంటి సోనియా గాంధీ కూడా ఇంకా విధి లేకుండా రాహుల్ గాంధీని రాజకీయాల్లోకి ప్రవేశపెట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ తన యొక్క పద్ధతులు తను వెళుతూ పాత రాజకీయ నాయకుల పద్ధతులతో వెళ్ళటం వల్ల బహుశా 10-15 సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ని ఒక గాడిలో పెట్టలేనటువంటి పరిస్థితి ఆయనకు కూడా వచ్చింది. ఇక చూస్తూ ఉండగానే రాజకీయాలు విపరీతమైన పరిణామాలకి దారితీశాయి. ఇక్కడ పూర్తి భిన్నమైనటువంటి వాతావరణం ఏమంటే, బీజేపీని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి అద్వానీ గారికి రాజకీయంగా మంచి స్థాయికి వెళ్ళే ముందు ఇక ఆయనే ప్రధానమంత్రి అనుకునే దశలో రాజకీయాల్లో వారసత్వానికి పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి భారతీయ జనతా పార్టీలో మోడీ అనే నాయకుడు దూసుకొచ్చాడు. ఆయన బ్రహ్మచారి కావచ్చు, ఇంకో కారణం కావచ్చు, కానీ బంధుప్రీతిగా ఆయన కుటుంబానికి సంబంధించి రాజకీయాల్లో ఎవరూ లేనటువంటి పరిస్థితి వచ్చింది. దాన్ని వాళ్ళు రాజకీయ వారసత్వాన్ని ప్రోత్సహించదు బీజేపీ అంటారు. కానీ బహుశా ఆయనకి వారసులుగా ఉండుంటే అప్పుడు మోడీ అనేటువంటి నాయకుడు ఎలా బిహేవ్ చేసేవాడో మనకు ఊహకు అందదు. లేనప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవడం బెస్ట్. కానీ నిజానికి బంధుప్రీతికి సంబంధించి ఆయన పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక భారత రాజకీయాలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక పరిణామం, అంటే గుణాత్మకమైన పరిణామం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నిజానికి ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరిని తన యొక్క వారసులను ఆయన ప్రవేశపెట్టకుండా ఏక వ్యక్తిగా రాజ్యాన్ని పరిపాలించేదానికి 9 నెలలు పోటీ పడి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకున్నాడు. అయితే అల్లుడైనటువంటి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉండి ఓటమి చెందిన తర్వాత తన పార్టీలోకి మొదలుపెట్టాడు. అంటే ప్రవేశాన్ని రంగం సిద్ధం చేసుకున్నాడు. రంగం సిద్ధం చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు వల్ల రామారావు గారికి కొంత బంధుప్రీతి ఉండే ముద్రతో అపవాదులు వచ్చిందైతే వాస్తవం.
కానీ సమర్థుడుగా రాజకీయ నాయకుడిగా ఆయన చలామణి అయ్యేదాని వల్ల కొన్నాళ్లే అల్లుడనే పేరు వచ్చింది. కానీ చంద్రబాబు అనే వ్యక్తిత్వాన్ని నిలుపుకోవడం వల్ల ఆయన కూడా పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా, అంటే పవర్ఫుల్ నాయకుడిగా రూపాంతరం చెందాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు రామారావు అనే వ్యక్తి అనేక కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బలహీనతతో ముందుకు పోవడంతో చంద్రబాబు నాయుడు ఆయన్ని దించేసి రాజకీయాల్లో మనం ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాడు. ముఖ్యమంత్రిగా ఆయన అధిష్టానంలో చేరడానికి ఆయన వాడుకున్నటువంటి బంధువర్గాన్ని ఇంకొకరు ఆ విధంగా వాడుకోలేదని మన చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆయన పవర్ఫుల్ లీడరు. అటువంటి వాడిని కూడా తన రాజకీయాలకి బ్రహ్మాండంగా వాడుకున్నటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా భువనేశ్వరిని, అదేవిధంగా పురంధేశ్వరిని, అదేవిధంగా బాలకృష్ణని, ఇంకా చెప్పాలంటే రాజకీయంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రధానమైన ఆవేశపరుడు, బలవంతుడు, కొద్దో గొప్ప నిజాయితీ కలిగినటువంటి హరికృష్ణను కూడా చంద్రబాబు నాయుడు వాడుకున్నాడని ఆ రోజుల్లో విపరీతంగా వార్తలు, మీడియా హల్చల్ చేసింది. కాలం మారింది, రోజులు గడిచాయి కాబట్టి బహుశా ఆ సంగతులంతా ఇప్పుడు తరానికి గుర్తుండకపోవచ్చు. కానీ బంధువుల్ని తన రాజకీయంగా వాడుకునే వాళ్ళల్లో చంద్రబాబు నాయుడికి మించినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అయితే చిత్రంగా కాలం తిరగబడే కొద్దికి కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కుటుంబ రాజకీయాలు మొత్తాన్ని తన యొక్క పార్టీలో గొంప గుత్తగా కుదేశాడని చెప్పాలి. అంటే గుట్టలాగా పడేశాడు. అటు అల్లుడు, ఇటు కొడుకు, అటు కూతురు, ఎవరు రాజకీయాల్లో కూడా తమ కుటుంబం మొత్తం ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ యొక్క పార్టీలో ఎవరు కూడా వ్యతిరేకించలేని పరిస్థితి. అంతే బలవంతుడిగా ఉన్నటువంటి కేసీఆర్ ఉన్న నాళ్ళు అది బంధుప్రీతిగా చలామణి కాలేదు. ప్రతిపక్షాలకు ఒక ఆయుధమైందే కానీ స్వపక్షంలో అది పెద్ద సమస్యగా ధృవీకరింపబడలేదు. కాబట్టి ఆయన యొక్క ఆటలు ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగింది. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చేక ముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు తన యొక్క పార్టీ భవిష్యత్తు కోసం, అన్న భవిష్యత్తు కోసము, లేకపోతే స్వయంగా తను రాజకీయంగా ఎదగడం కోసము కారణాలు ఏవైనా ఈరోజు మనం వాటికి దుష్ట ఉద్దేశాలు ఆపాదించడం కరెక్ట్ కాదు. కానీ సిన్సియర్గా పాదయాత్ర చేసినటువంటి షర్మిలను రాజకీయాల్లో ఆ రాజు ప్రోత్సహించినటువంటి వాడు జగన్. అయితే కాలం మళ్ళీ తిరగబడిందన్నాం కదా, ఆ పద్ధతిలో రాజకీయంగా అధికారం సంప్రాప్తించిన తర్వాత జగన్ గారు ఎందుకో తన బంధువులుగా ఉన్నటువంటి, ముఖ్యంగా తన సొంత చెల్లిని రాజకీయాల్లో పెద్దగా ప్రోత్సహించలేదు. ఇక్కడ ఎప్పుడైనా రాజకీయ నాయకుడికి అభద్రతాభావం ఉన్నప్పుడే తన యొక్క సెకండ్ లీడర్షిప్ని, ముఖ్యంగా తన కుటుంబం నుంచి ఎదగనీయకుండా ఉండడం అనేది రాజకీయాల్లో అనాదిగా వస్తున్నటువంటి ఆచారమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు బలవంతుడని మనం అనుకుంటాం. కానీ ఎంత బలహీన నాయకుడైతే అంతగా వాళ్ళందరినీ వాడుకొని ఎక్కడ తనకు ముప్పు వస్తుందో అని చెప్పి వాళ్ళందరినీ నిదానంగా రాజకీయాల నుంచి తెరమరుగు చేసినట్లే ఇక్కడ జగన్ కూడా షర్మిల అనేటువంటి వాయిస్ ఉన్నటువంటి ఆమెని, కారణాలు ఏదైనా కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతినిధిగా ఆమె బలంగా ఉన్నటప్పుడు ఎక్కడో ఆయనకి అభద్రతా భావం కలిగి ఆమెను దూరం పెట్టాడని కూడా అనుకోవచ్చు. ఆయన అభిమానులో లేకపోతే నిజంగానో ఆమెకి స్వార్థ ఉద్దేశాలు ఇంకేదో మనం అంటగడతాం. కానీ ఏది ఏమైనా రాజకీయంగా ఆమెని బలపడలేకపోవడము అభద్రతాభావం కిందే వచ్చింది. తనకున్నటువంటి బలము బాలాఢ్యంతో ఆమెకి ఒక పదవి ఇచ్చి నువ్వు ఇక్కడ ఉండాలని కంట్రోల్ చేసి ఉండొచ్చు. కానీ ఎందుకో కంట్రోల్ చేయలేని పరిస్థితి. దానికి కారణాలు ఏమో కానీ మనము మీడియా పరంగానో ఇంకొక పరంగానో ఏదంటే అది మాట్లాడతాం. కానీ అంతర్గతంగా వాళ్ళ మధ్యలో ఏమి జరిగిందో అనేది వాళ్ళిద్దరికే తెలుసు. ఏదేమైనా బంధుప్రీతి అసలు చెల్లిని వదిలేశాడు, అమ్మను వదిలేశాడు, అందరినీ వదిలేశాడు అంటారు. కానీ ఆ రోజుల్లో రాజకీయంగా చంద్రబాబు నాయుడు హరికృష్ణను వదిలేశాడు, దగ్గుపాటి వెంకటేశ్వరరావును వదిలేశాడు, లేటెస్ట్గా తన కొడుకు కోసం జూనియర్ ఎన్టీఆర్ను కూడా వదిలేశాడని మనం ఎంతగా చెప్పుకున్నప్పటికీ కూడా షర్మిల విషయం వచ్చే కొద్దికి వాళ్ళ అనుకూల మీడియా భూతత్వంలో బూచిని చూపించినట్టు చూపించి జగన్కి తన చెల్లెలంటే భయమని, అదేవిధంగా స్వార్థ రాజకీయాల కోసం ఎంతటి వాళ్ళనైనా వాడుకొని వదిలేసేవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ మీడియా బలంగా ప్రచారం చేస్తూ ఉంది. నిజం చెప్పాలంటే రాజకీయాల్లో అటు రాజరికం నుంచి ఇప్పుడు ప్రజాస్వామ్యం వరకు కూడా బంధువైనా ఇంకొకరైనా తనకు మించి బలవంతులుగా ఎదిగే క్రమం అనేది ఎక్కడైనా స్టార్ట్ అయితే, వాళ్ళు వ్యక్తిత్వం ఇండివిజువల్గా ఎక్కడైనా ప్రదర్శిస్తే
పార్టీకి యొక్క వ్యవస్థకి ఇబ్బంది కలిగించే పరిస్థితి వస్తే వాళ్ళని క్రమేణా దూరం పెట్టడం అనేది రాజకీయాల్లో కొత్త ఏం కాదు. అది చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా ఇద్దరు రాజకీయ నాయకులే బేసికల్గా, కాబట్టి దాన్ని పెద్ద స్వార్థంగా పరిగణించడానికి వీలు లేదు. ఈరోజు చెల్లిగా బాధపడచ్చు, కానీ రాజకీయంగా ఆయన ఎన్నుకున్న పద్ధతి ఒక రాజకీయ నాయకుడు ఏ పని అయితే చేశాడో ఆ పనే చేశాడో అనవచ్చు. వ్యతిరేక మీడియా ఎన్నన్నా చెప్పొచ్చు, కానీ అటు చంద్రబాబు నాయుడు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా నిజమైన రాజకీయ నాయకులుగా ప్రొఫెషనలిస్టులుగా అటువంటి దూరం పెట్టడం అనేది అసహజమైన విషయమేమీ కాదు.